అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్. మనం ఒక 4 days బిఫోర్ అయితే ఇది ఒక నేమాస్త్రం అంటామండి. మనం తెలుగులో నేమాస్త్రం ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు చెప్పినాము. ఇప్పుడు ఈ యొక్క నేమాస్త్రాన్ని మనం ఎలా మన పంట మీద పిచికారి చేసుకోవాలని చెప్తాను చూడండి. అంటే నేమాస్త్రం తయారు చేసుకోవడానికి ముందు వీళ్ళు అయితే మనం 100 లీటర్ నీటికి 5 కేజీల వేపాకులు, 10 లీటర్ ఆవు పంచును, 2 కేజీల ఆవు పేడ వేసుకొని మనం అన్నిట్లో బాగా కలుపుకొని ఒక చెట్టుకి నీడలో ఉంచుకొని మనం 4 రోజుల తర్వాత మనం ఇది ఒక నేమాసం తయారవుతుందండి. ఇంకోటి నేమాసం ఎందుకు 4 రోజులు తయారవుతుందంటే, ఇప్పుడు మన అపోలో ఆకులు వచ్చి చిన్న పీస్ కట్ చేయడం వల్ల దాని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుందండి. అదే మనం గ్రైండర్లో కానీ వాటిలో మిక్స్ చేసినట్లయితే మనకి 2 రోజులు అవుతుందని మామూలు ప్రోటోకాల్ ప్రకారం ఈ యొక్క మనం గ్రైండర్ చేసి 2 రోజులు దాన్ని తయారవడానికి ఒక పీరియడ్ మనం యొక్క సౌకర్యం లేదు కాబట్టి మనం కట్ చేసుకొని ఒక 2 రోజులు ఎక్కువ అయితే కూడా మనకు పర్వాలేదనేది కాబట్టి మనం ఈ విధంగా చేసుకున్నామండి. ఇప్పుడు వీటిని ఎలా ఫిల్టర్ చేసుకొని వీటిని ఎలా వాడాలి, మన పంట మీద దీన్ని వాడడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ముందుగా ఈ విధంగా ఆకులు ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఈ యొక్క ఆకులు ఎక్కువ ఉంటుంది. మన ఫిల్టరేషన్ అనేది మెయిన్ అండి. మన ప్రకృతి వాసన ఎప్పుడు కానీ ఫిల్టరేషన్ అనేది ఎక్కువ మెయిన్ అండి. ఇప్పుడు ఈ విధంగా మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టరేషన్ మనం బాగా చేసుకుంటే మనకి ఆ యొక్క ఫిల్టర్ లోపల నుంచి మనకి స్ప్రేయింగ్ అనేది బాగా వస్తుందండి. మన ఫిల్టరేషన్ అనేది మెయిన్ దీంట్లో. ఎందుకంటే మనం పేడ వచ్చి అట్టే వేసినాము, మళ్ళీ తర్వాత ఆకులు అనేది ఆ కొమ్మల రెమ్మలు బాగా దీంట్లో అతుక్కుని ఉంటుంది. ఎప్పుడు కానీ మనం చూడండి, ఈ యొక్క నీమస్తం స్ప్రే చేసేటప్పుడు నెట్ మధ్యాహ్నం మనం స్ప్రే చేయకూడదండి. దయచేసి మీరు అటువంటి యొక్క మిస్టేక్ని చేయొద్దండి. ఇంకోటండి, ఎక్కువ అంటే వర్షాలు ఎక్కువ ఉండేటప్పుడు కూడా మనం స్ప్రే చేయకూడదండి. అంటే మనం స్ప్రే చేసి వేస్ట్ అయిపోతుంది. సో మనం ఈ విధంగా అన్ని పంటలకు స్ప్రే చేసుకోవచ్చండి. వచ్చి మిరప పంట, మన ఇంటర్ క్రాప్ వేసుకున్న మిరప పంటకి మిరప పంట నుంచి మనం అన్ని పంటలు స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.